మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో శుక్రవారం వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంఈఓ శ్రీనివాస్ ప్రారంభించారు. నేటి నుంచి 15 రోజుల పాటు ఉచితంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు యోగా, డ్రాయింగ్, కథలు, పలు క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3 గంటల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వేసవి శిక్షణ శిబిరానికి హాజరు కావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ గౌరవ ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో వేసవి శిక్షణ శిబిరాలు, సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన మండలంలో కూడా ఈ రోజు నుంచి వేసవి శిక్షణ శిబిరాన్ని గర్ల్స్ హై స్కూల్ రామంపేటలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకొని తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పిల్లలను పంపించాల్సిందిగా కోరుతున్నాం. దీనిలో 4 అంశాల మీద యోగా నేర్పించడం జరుగుతుంది, కథలు చెప్పడం జరుగుతుంది, ఆట పోటీలు ఉంటాయి. తర్వాత డ్రాయింగ్, పెయింటింగ్ కూడా ఇన్స్ట్రక్టర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు కూడా ఏర్పాటు జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు 8 గంటల నుంచి 11 గంటల వరకు శిక్షణా శిబిరం ఉంటుంది. ఖచ్చితంగా 15 రోజుల పాటు జరుగుతుంది. కాబట్టి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ పంపించి పిల్లలందరూ కూడా ప్రతిరోజు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. దీనిలో భాగంగా పిల్లలకు త్రాగునీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత స్నాక్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.